ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షంతో అప్రమత్తమైన రైతన్నలు, వాతావరణంలో మార్పులతో రైతుల అష్టకష్టాలు. రిటైర్ ఉద్యోగులు రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుకగా వినోద్ కుమార్. అభివృద్ధి పనులను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దాం. హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోయిన్పల్లి వినోద్ కుమార్. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నలకు అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి. అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల కేంద్రాల్లోని వందలాది ఎకరాల్లో రైతులు ఈసారి ఎక్కువగా వరి పంటను ఎక్కువగా వేశారు. మొదట సజావుగా ఉన్న వరి పంటకు కొద్దిపాటి నీటి కష్టం రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరి ఆయకట్ట వరకు నీరు అందకపోవడంతో కొంతమంది రైతులు వాటర్ ట్యాంకర్ల సహాయంతో పొలాన్ని పండించారు. ప్రభుత్వ అనుమతితో ఎస్ఆర్సీపీ కెనాల్ నుండి వచ్చిన నీటితో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ తరుణంలో వరి పంటకు మురుగు, పురుగు పట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులతో పిచ్చుకారి చేసి పంటను కాపాడుకున్నారు. పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని భావించిన రైతన్నకు వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా అకాల వర్షాలు కురుస్తాయి అనే ఉద్దేశంతో ముందుగానే రైతులు పంటల్ని కోసుకున్నారు. ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు తేమ లేకుండా వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మార్కెట్లో ధాన్యాన్ని ఆరబెట్టారు. శుక్రవారం రాత్రి నుండి వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి అన్న ఉద్దేశంతో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్పలుగా పోసి నిల్వ ఉంచే ప్రయత్నం చేశారు. అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనికి తోడు మిల్లర్లు తేమ శాతం ఎక్కువగా ఉందంటూ క్వింటాలకు 10 కిలోల చొప్పున కట్టింగ్ చేస్తూ మోసం చేస్తూ ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం నుండి వాతావరణ పరిస్థితులలో చాలా మార్పు రావడం గమనించినాం మనం. ఎందుకంటే నిన్నటిదాకా బాగా ఎండ కొడుతుంది కదా అని చెప్పి వ్యవసాయదారులందరూ కూడా పొలాలు కోసి ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో ఆరబెట్టుకొని అమ్మేసుకుందాం అనేసరికి వర్షం చినుకుల రూపంలో కొంచెం వర్షం పడింది. దాంట్లో భాగంగా మార్కెట్ యాజమాన్యం పర్వాలేదు, ధాన్యానికి తగ్గట్టుగా పర్వాలు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద నష్టం అంటూ ఏం జరగలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కూడా ఎంతో కొంత తడిసిన ధాన్యం ఉంటుంది మార్కెట్ అన్నాక, తప్పకుండా ధాన్యం అనేది తడుస్తుంది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలనేది రైతుల వాదన. తప్పకుండా కొనుగోలు కూడా చేయాలి. ఎందుకంటే ఈ ప్రకృతి ఏర్పరిచినటువంటి పరిస్థితులకు వాళ్ళు బాధ్యులు కాదు, మేము బాధ్యులం కాదు. కాబట్టి ఎవరు బాధ్యులు కాని దానికి రైతు నష్టపరచకుండా తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వరి నాటులో ఈసారి మొదటి నుంచి కూడా మాకు చాలా ఇబ్బందులుగా ఉండడం జరిగింది. స్టార్టింగ్లో ముగిపురు అటాక్ అయింది. అవి తట్టుకొని పెట్టుబడి ఎక్కువ చేసుకొని ఎంతో కొంత దిగుబడి వస్తుందన్న సమయంలో ఇప్పుడు అకాల వర్షాలు జరగడం వల్ల కోతలు ఆలస్యం అవుతున్నాయి. కోత కోసినటువంటి వడ్లను కూడా మేము ఆరబెట్టకుండా జరుగుతుంది. ఆరబెట్టినటువంటి వడ్లను కూడా కొంచెం అధికారులు ఇంకా త్వరితగతిన ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లను వేగవంతంగా కొద్దిగా చూసి మ్యాచర్లో కొంచెం తేడాలు చూసి త్వరగా పంపించాలని మేము అధికారులను ప్లస్ గవర్నమెంట్ను కూడా వేడుకోవడం జరుగుతుంది. ఈ వర్షాలు కూడా 2 లేదా 3 రోజులు ఉన్నట్టుగా వాతావరణం ఉండడం జరిగింది. కాబట్టి ఈ వడ్లను మ్యాచర్లో తేడా చూసుకొని వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి మిల్లులకు తరలించే విధంగా ప్రోత్సహించాలని. వర్షాలు ఎక్కువ పడేటట్టు ఉన్నాయి కాబట్టి అధికారులు చొరవ తీసుకొని
మాకు తీవ్రమైనటువంటి నష్టాలు అంటే మొదటి నుంచి కూడా జరుగుతున్నాయి కాబట్టి అధికారులు చొరవ తీసుకొని వీలైనంత తొందరగా మిల్లులకు పంపించే ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ వానాకాలం ఈ వాసికి సీజన్లో ఫస్ట్ నాటేసిన నుండి మాకు మధ్యలో నాటేసినాక ఒక నెల రోజులలో మురిగిపుగా అటాక్ అయింది. దాన్ని కూడా మందులు కొట్టి 2-3 సార్లు మందులు కొట్టి పిండిలు వేసుకొని ఎంతో కొంత పంట నష్టం పోకుండా దిగుబడి తేవాలని ఇది టైంకి వచ్చే మోపుకే ఆల్రెడీ కొంచెం పచ్చి ఉండగానే కోసినాం మేము. అప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా వర్షాలు ఉన్నాయని అన్నారు. వాతావరణ కేంద్రం చెప్తే దాని ముందే మేము కొంచెం పచ్చి కూడా కోసుకున్నాం. ఆ కోసుకున్న తర్వాత ఆరబెట్టుకుందాం అని వచ్చినాక కూడా మళ్ళీ ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయట. వర్షాలను కుప్పలు పోసినాం. ఈ కుప్పలు పోతే ఏమవుతాయంటే కుప్పలు పోసినాక ఇప్పుడు ఎండ ఆరబెట్టడానికి టైం లేదు కాబట్టి కొంచెం నల్లబడతాయి గింజలు. ఆ నల్లబడి కారణంగా ఏం చేస్తారంటే మళ్ళీ రైస్ మిల్లర్ల వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాం కదా, అలా వాళ్ళు ఏం చేస్తారు, నల్లగా ఉన్నది, తాలు ఉన్నది, పచ్చిగా ఉన్నాయి అని ఒక బస్తాకు 8 నుంచి 9-10 కిలోలు మిల్లర్స్ కూడా కటింగ్ చేస్తారు. నేను వాతావరణం మొత్తం ఇప్పుడు వర్షాలు వాతావరణం ఇబ్బందిగా ఉన్నది. మాకు ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం చెప్తాంది. మాకు అధికారులను ఒక్కటే కలెక్టర్ గారు మొన్న కూడా మీకు మాట్లాడినా మేము, కలెక్టర్ గారు మీరు దయచేసి ఒక్కటే మీరు మిల్లర్లకు మీరు తొందరగా ఆర్డర్ ఇవ్వాలి, కొంచెం వేగవంతం చేయాలి. రైస్ మిల్లర్లకు తొందరగా దించుకున్నట్టు. ఇప్పుడు ఎందుకంటే వానలు కొడతాను కాబట్టి మ్యాచర్ రాదు. ఇప్పుడు అక్కడ ఏం పెడతారంటే 11-12 మ్యాచర్ పెడతారు. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ మ్యాచర్ పెట్టి తొందరగా అధికారులతో తొందరగా మా బస్తాలను మిల్లర్లకు తరలియాలని అధికారులను కోరుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి మిల్లర్లు ఏ విధమైనటువంటి కటింగ్ చేయకుండా మద్దతు ధరను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తక్షణమే గని సంచులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఇక్కడ అసలు మా ఇల్లంతా కుంటాల డీసీఎంఎస్ ఒక అట్టిండు. ఇక్కడ కనీసం బారదాన్ని ఇత్తడా ఇయ్యడా, బారదాన్ని చక్క లేదు, ఆయన మెయింటెనెన్స్ చక్క లేదు. ఆయన ఎవరికో ప్రభుత్వం అధికారులు నేను ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారుల కోసం కృషి చేశారని మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజరాబాద్ పట్టణంలో శనివారం తెల్లవారుజామున వాకర్స్తో కలిసి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకింగ్కు వచ్చిన వారితో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగే అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని, ఎంపీ ఎన్నికల అనంతరం ఆపిన పనుల కోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థికి గుడి తెలియదు, బడి తెలియదు, నా హయాంలోనే గుడులను అభివృద్ధి చేశా అంటూ గొప్పలు చెప్పడం తప్పు చేసింది ఏమీ లేదని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదశ లక్ష్మణ్, దాసు, బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి మేము ఉదయపూట 5:30కి ఇక్కడికి వచ్చేసి వాకర్స్తో మరి మాట్లాడడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు చాలా విషయాలు మేము ముందు ఇప్పుడు ప్రస్తావించారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి దేశం కోసం, రాష్ట్రం కోసం, తన నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం తపన పడాలి. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా 2014 నుండి 19 వరకు నేను పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ లోపల జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ జగిత్యాల, కరీంనగరు, అదేవిధంగా
హుజరాబాద్ మీదుగా వరంగల్ దాకా నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ రోజు సర్వే కానివ్వండి, దాని రీఅలైన్మెంట్ కానీ అవన్నీ కూడా రైతులతోని నేను ప్రత్యేకంగా కొన్ని కిలోమీటర్లు కూడా నడవడం జరిగింది ఆ రోజులలో. దీనికి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బహుశా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు పనులు అవుతున్నాయి, కానీ ఆ రోజు మేము శాంక్షన్ చేపించి టెండర్లు ప్రాసెస్, ల్యాండ్ ఎక్విజిషన్, ఆ తతంగం అంతా 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఎవరు మమ్మల్ని అడగలేదు. ఎలకతుర్తి నుండి హుస్నాబాద్ మీదకి వెళ్ళి, సిద్దిపేట మీదకి వెళ్ళి, రామాయణపేట, పిట్లం, నిజంగా అక్కడ ట్రాఫిక్ కూడా లేదు, కానీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ జాతీయ రహదారి కావాలని చెప్పి పట్టుబట్టి అది చేపించాం. ఇలా హుజరాబాద్కి ఈ బైపాస్ రోడ్డు వాళ్ళకి అర్థం కాక సెటిలైట్లో మ్యాప్ చూసేసి హుజరాబాద్కు ఆవల వైపు నుండి మరి జాతీయ రహదారి తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రద్దు చేపించి జమ్మికుంట హుజరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతేనే ఈ 2 పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి దాన్ని మళ్ళీ తీర్చిదిద్ది రీఅలైన్మెంట్ చేసినప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చినాయి రైతులతోని. వాళ్ళందరినీ ఒప్పించి మరి ఇలా ఆ పనులు వేగవంతంగా అవుతున్నాయి. కాజీపేట నుండి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వస్తే మరి దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి మరి పశ్చిమ భారతదేశం పోవడానికి మరి నేరుగా రైలు ఉంటుందని చెప్పి కాజీపేట నుండి మరి ఎల్లాపూర్ అంటే హసంపర్తి రైల్వే స్టేషన్ నుండి దండేపల్లి మీదకి వెళ్ళి, హుజరాబాద్ మీదకి వెళ్ళి, శంకరపట్నం, తాడికల్లు, తర్వాత అన్నారం, ఇది మన మానకొండ్రు పక్కకు ఉంటుంది, అక్కడ నుండి తీసుకెళ్ళి కరీంనగర్ వరకు రైల్వే సర్వే చేపించడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. అది దాన్ని రిజెక్ట్ చేసిండ్రు. మళ్ళీ మా డిమాండ్ పోని మొన్న కూడా మళ్ళీ దాన్ని రీసర్వే కూడా చేస్తున్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే తపన ఉండాలి, అభివృద్ధి జరగాలని చెప్పి. ఇలా హుజరాబాదు, జమ్మికుంట ఈ 2 కూడా ట్విన్ టౌన్స్. ఈ ట్విన్ టౌన్స్ ట్విన్ సిటీస్గా మార్చాలని చెప్పి అభిప్రాయం కౌశిక్ రెడ్డి గారికి, మా అందరికి ఉన్న మా ఉద్యమకారులకు అందరికి ఉన్నది. ఇది కరీంనగర్, వరంగల్ మధ్యన ఒక గొప్ప నగరాలుగా తీర్చిదిద్దాలని చెప్పి అభిప్రాయం మాకున్నది. దాంట్లో భాగంగానే మరి కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి గారు గెలిచిన వెంటనే మరి మేము ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టించినాం. వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినండి. ఈ గ్రౌండ్కు 10 కోట్ల రూపాయలు. మీ పనులన్నీ చూడండి ఎంత మంచిగా స్లాబ్ దానికి వచ్చినాయి. ఆడ పిల్లర్స్ వేసిండ్రు. ఈ 4 నెలల లోపల 4 సిమెంట్ బస్తాలు కూడా కలపలేదు. 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 4 సిమెంట్ బస్తాలు కూడా కలుపుతలేరు. ఇప్పుడు అన్నిటినీ ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఆపిందంటే జవాబు లేదు. అంటే కౌశిక్ రెడ్డి తీసుకొచ్చిండు కాబట్టి ఆపాలి. ఒక కక్ష సాధింపు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా పనులు జరగాలి. మేము వెంటనే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌశిక్ రెడ్డి గారు నేను వెళ్తాము, పట్టుబడతాము. దెబ్బన వాళ్ళగిట దీనికి ఏదైనా కుర్రీలు పెడితే హైకోర్టులో కూడా కేసేసి ఈ పనులు వేగవంతంగా అయ్యేటట్టు చేస్తాము. నవోదయ విద్యాలయాలు రావాలి. ఒక్క నవోదయ విద్యాలయం అసలు బండి సంజయ్ గారు గుడికి బడి 2 ఏది లేదు. గుడి చేయలేదు, బడి చేయలేదు. నేను గుడి తెచ్చిన తిరుపతి దేవస్థానం దేవాలయం కరీంనగర్లో 50 కోట్లు పెట్టి ఇప్పుడు ఇలా గడుతున్నారు. తర్వాత అన్ని మతాలు, క్రైస్తవ మత పెద్దలు వస్తే వాళ్ళకు చేసినాం, ముస్లిం మత పెద్దలు వస్తే వాళ్ళకి చేసినాం. వాళ్ళ పాపం పురోహితులు, వాళ్ళకి ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దేవాలయాల్లో, మసీదులో, చర్చిల్లో మరి పూజలు చేసేటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి, జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక సెక్యులర్ ప్రభుత్వము ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నడిచింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాలారా నేను అందరికి కోరేది ఏంటంటే దయచేసి మీరు నాకు మద్దతు ఇవ్వండి. హుజరాబాద్ నియోజకవర్గాన్ని నేను, కౌశిక్ రెడ్డి గారు దీని ఒక బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గంలో, రాష్ట్రంలో అభివృద్ధి చేసే నియోజకవర్గంగా మేము చేస్తాము. కేంద్రంలో ఎవరి అధికారంలో ఉన్నా కోట్లాది రూపాయలు తీసుకొచ్చేటువంటి శక్తి నాకున్నది. తీసుకొచ్చి తీసుకొస్తాను. జై తెలంగాణ. బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ వేశారు. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతికి అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇందులో కరీంనగర్, హుజరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, ఎండీ జమీలుద్దీన్ పాల్గొన్నారు.
దేశాన్ని రక్షించేటోడు మోడీ పిలిస్తే పలికేటోడు బండి బీజేపీని గెలిపిద్దాం, భవిష్యత్తుకు బాటలు వేసుకుందామంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు. దేశానికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, దేశ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ చేసిన అభివృద్ధితో పాటు ప్రజల పక్షాన చేసిన పోరాటాలతో రిటైర్డ్ ఉద్యోగులు కరపత్రం రూపొందించారు. ఈరోజు ఉదయం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరింపజేశారు. వచ్చే నెల 13 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ఎందుకంటే భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఒకవైపు కుటుంబ పాలన, అవినీతి, వారసత్వ రాజకీయాలతో దేశాన్ని తిరోగమనం వైపు నడిపించే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కూటమి ఒకవైపు నిలబడ్డాయి. దేశ రక్షణ, ధర్మరక్షణ, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోరుకునే కరీంనగర్ ప్రజలు ఎటువైపు నిలబడాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ను ఎంపీగా ఎన్నుకున్న నాటి నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చారన్నారు. శాతవాహని యూనివర్సిటీకి 12B SR కళాశాలకు అటానమస్ హోదా తీసుకొచ్చిన ఘనత కూడా బండి సంజయ్ అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో బయటకు అడుగు పెట్టడానికి కూడా లీడర్లు భయపడితే ఆసుపత్రులకు వెళ్లి కరోనా రోగుల్ని పరామర్శించి వైద్యులకు, సిబ్బందికి భరోసా ఇచ్చిన ధైర్యవంతుడు బండి సంజయ్ అన్నారు. మన ఓటుతో ఎంపీగా ఎన్నుకుంటే ఆ ఓటుకే విలువ తెచ్చిన నాయకుడు బండి సంజయ్ అని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన ధీరుడు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఎండనక, వాననక, చలి అనక రాష్ట్రమంతా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని అండగా నిలిచిన నాయకుడు బండి సంజయ్ గారు అన్నారు. రైతుల కోసం రాళ్ల దెబ్బలు తిన్నారు, విద్యార్థుల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు, మహిళా సమస్యలపై తిరుగు బావుట ఎగరవేశారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన జైలుకు వెళ్లిన నాయకుడు 1 కాదు 2 కాదు, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు ఏకంగా 100కు పైగా కేసులు పెట్టిన, దాడులు చేసినా భయపడకుండా కేసీఆర్ గడీల పాలనపై గలమెత్తిన ధీరుడు బండి సంజయ్ గారు అన్నారు. మన కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమని, పిలిస్తే పలికేటోడు, ఆపదొస్తే ఆదుకునేటోడు, కష్టమొస్తే అండగా ఉండేటోడు, పోరాటమే ఊపిరిగా బతుకుతున్నోడు, హిందూ ధర్మరక్షణ కోసం ముందుండి పోరాటం చేసేటోడు బండి సంజయ్, దేశాన్ని రక్షించేటోడు, భరత మాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టేటోడు మోదీ అన్నారు. బీజేపీకి ఓటు వేయడం నిజముచ్చటగా 3సారి ప్రధానిగా ఎన్నుకునే మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. వేములవాడ నియోజకవర్గంలో హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ మాట్లాడుతూ వేములవాడ పుణ్యక్షేత్రం మా ఇంటి వెలుగు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో సమావేశం చూసిన తర్వాత బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా వస్తుందా అని నాకు డౌట్ ఉందని, బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలి, ఓట్లు వేయించాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు ఎందుకు వేయాలి అని ఇంటింటికి వారికి అవగాహన కల్పించాలన్నారు. నిరుద్యోగం పెరిగింది, ధరలు పెంచారు, ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్, ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్, 108 అంబులెన్సులు తెచ్చింది కాంగ్రెస్, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్న ఎంపీ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పారు. 2009 నుండి 2014 వరకు పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి తప్ప వేరే వాళ్ళు చేసింది లేదన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వందలాది బోర్లు వేశారు, రోడ్లు వేశారు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ. మేము హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లోనే 3 అమలు చేశామన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో మహిళల ఓట్ల శాతం అధికంగా ఉంది. మీరు గ్రామాల్లోకి వెళ్లి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి బూత్లో మెజారిటీ తెచ్చుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు. సర్వేలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. జూన్ 3వ ఫలితాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. బీఆర్ఎస్ కి ఓటు వేసి వృధా చేసుకోవద్దు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారం తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు. నిజాన్ని ప్రచారంలో ఉంచాలి, లేదంటే అబద్ధం ప్రపంచం చుట్టేసే అదే నిజం అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది. బై బై బండి, బై బై మోడీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. యువకులకు అవకాశం ఇవ్వాలి, మహిళల్ని కూడా తీసుకుపోవాలి. మహిళలు గ్రామాల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించాలి. రేపు రాజకీయంగా భవిష్యత్తు ఉండాలన్నా ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళ్ళాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు కష్టపడితే అప్పుడు మీ గెలుపుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుల గిట్టుబాటు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్
కనీసం కాన్స్టిట్యుయెన్సీ 7 సెగ్మెంట్ల ఎంతవరకు డెవలప్మెంట్ చేసి ఏం పండించింది అనేది ఇంతవరకు బీజేపీ పార్టీ అభ్యర్థి ఎక్కడైనా మనకి చెప్పిందని ఒకసారి వేమవాడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. వేమవాడ ఏం చేసిండు బండి సంజయ్ గారు అని అడుగుతున్నాను. హుజరాబాద్ నుంచి వస్తున్నా 2009 నుంచి 2014 వరకు ఉన్నప్పుడే ఇంకా మాకు చెప్పుకుంటున్నారు. రైల్వే స్టేషన్ జమ్మికుంట మోడల్ స్టేషన్ తీసుకొచ్చింది కొనమన్నారు. అనేక రకాల బోర్ వేపించి నీళ్ళ దాహం చేసింది కొనమన్నారు. అదేవిధంగా కుల భవనాలు కానివ్వండి, గుడులు కానివ్వండి, దానికి నిధులు ఇచ్చింది మన మంత్రి గారు కొన్న ప్రభాకర్ గారు. ఇట్లా ఇంకా అందరూ చెప్పిండ్రు. కరీంనగర్లో పాస్పోర్ట్ సెంటర్ తీసుకొచ్చింది మనం ప్రభాకర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా సంస్థ తీసుకొచ్చింది. ఇట్లా అవన్నీ అక్కడ తీసుకొచ్చిండ్రు. వారి ఎంపీ ల్యాబ్స్ కాక అక్కడ సెంటర్ నుంచి తీసుకొచ్చిన మరి ఇక్కడ బండి సంజయ్ జిల్లా మన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఎవరు ఆపిరు మరి ఫండ్ తీసుకురాకుండా అట్లాంటి ఏ ఒక్కరైనా తీసుకొచ్చిందని వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను మనం చెప్పినాం. నేను 100 రోజుల లోపలే 3 గ్యారెంటీలు అమలు చేస్తున్నాను. ఇట్లాంటి పథకాలు మహిళలకు ముఖ్యంగా సంబంధించిన పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలకి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో మహిళలు ఎక్కువ ఓటర్ శాతంగా చూసుకుంటే బాగా నియోజకవర్గం చూసుకుంటే మహిళలు ఎక్కువ. మన వెంగవాడలో కూడా నాకు తెలిసి ఓటర్లో మహిళల శాతం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మహిళలు మన బూత్లో పోయినప్పుడు మీరు కూడా చర్చలు పెట్టి వాళ్ళు ఏం చేసేది ఇవన్నీ. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక వినోద్ కుమార్ అని అభివృద్ధి పనులు అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి తిరోగమనం జరుగుతుందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుకగా బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉంటారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం మార్నింగ్ వాక్లో భాగంగా హుజరాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానం ఆవరణంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వినోద్ కుమార్ తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. గతంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. ఉప్పల్ బ్రిడ్జ్తో పాటు బిజిగిరి షరీఫ్ బ్రిడ్జ్తో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. కరీంనగర్కి రైల్వే ఏర్పాట్లు కూడా కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అభివృద్ధిలో భాగంగా హుజరాబాద్ గ్రౌండ్ను కూడా మినీ స్టేడియం చేయడం కోసం 10 కోట్లు వెచ్చించారని పనులు జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా వాటిని అభివృద్ధి చేస్తుండగా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం చేసిన పనులు కొన్ని ఇప్పటికే మధ్యలోనే ఉన్నాయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమం మొదలు పెట్టక తప్పదని హెచ్చరించారు. మన ఫుట్బాల్ గ్రౌండ్ ఏమో అటు ఉంటుంది సార్, ప్లస్ మన అటు ఆల్రెడీ జిమ్ ఉంది సార్, కొంచెం రీప్లేస్ చేస్తున్నాం. అద్భుతమైన గ్రౌండ్ అయితే సార్, మొత్తం కంప్లీట్ అయినాక కేసీఆర్ గారి పుణ్యాన అసలు హుజరాబాద్లో ఇట్లాంటి గ్రౌండ్ మళ్ళీ చరిత్ర 5 లక్షలు అడిగితే ఇయ్యని వాళ్ళు ఉన్నారు సార్. కేసీఆర్ మనం అడిగితే 10 కోట్లు ఇచ్చేసాం. కేటీఆర్ గారు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కేటీఆర్ గారు మన జమ్మిగుంటలో సభ పెట్టినప్పుడు 10 crores అడిగితే ఇమ్మీడియట్ శాంక్షన్ చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇట్లాంటి 10 crores ఇప్పటిదాకా హుజరాబాద్ చరిత్రలో గ్రౌండ్కి 10 కోట్లు పెట్టిన వాళ్ళు లేదు. హార్ట్ ఆఫ్ ద సిటీ. అసలు ఇది మొత్తం స్టేడియం అయినాక వీళ్ళకి అర్థమైంది సార్ ఎంత అద్భుతం అంటే అసలు మామూలు అద్భుతం కాదు. గురుకులాల్లో 5వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11వ తేదీన రాయగా అట్టి ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం గురుకులాల సొసైటీ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఇట్టి ఫలితాలను ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరాశ చెందవద్దని ఈరోజు వెలువడిన ఫలితాలు మొదటి లిస్టు అని తదుపరి 2-3 స్పాట్ లిస్టుల్లో మీ పిల్లలు కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని తెలిపారు. అట్టి ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాలని కోరారు. నేడు వెలువడిన ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీ పిల్లల రిజల్ట్ను చూసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్ గురుకులాలకు గత ఫిబ్రవరిలో 11వ తారీఖున 5వ తరగతి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. కావున ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు ఉన్నారో వారు ఫస్ట్ లిస్టే ఈ విడుదల అయింది కాబట్టి
సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్టు అవసరం అనుకుంటే స్పాట్ లిస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి నిరాశపడకుండా ఈ సెకండ్ థర్డ్ లిస్టు వేచి చూడాలని చెప్పని మీ పిల్లలు కూడా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పని ఒక ధైర్యంతో నమ్మకంతోనే ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షంతో అప్రమత్తమైన రైతన్నలు, వాతావరణంలో మార్పులతో రైతుల అష్టకష్టాలు. రిటైర్ ఉద్యోగులు రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుకగా వినోద్ కుమార్, అభివృద్ధి పనులను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దాం, హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోయిన్పల్లి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.